మనం ప్రేమించిన అమ్మాయి మనతో తిరిగి, మనతో బాగుండి, లాస్ట్‌కి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే, తను బాగుంటే, హ్యాపీగా ఉంటే, సక్సెస్‌ఫుల్‌గా మనల్ని మోసం చేసింది, హ్యాపీగా ఉంది అనుకుంటాం. కానీ ఆమె కష్టాలు పడితే, కట్నం కోసమో, లేక ఇంకో దాని కోసమో తనని ఇబ్బంది పెడుతూ ఉంటే చూసి తట్టుకోగలమా? తట్టుకోలేం. ప్రేమించిన అబ్బాయే కాదు, పెళ్లి చేసిన తల్లిదండ్రులు కూడా ఆ విషయం చూసి తట్టుకోలేరు. ఎంత డబ్బైనా ఇస్తారు తనని బాగు చూసుకోమని. కానీ డబ్బుకి అలవాటు పడ్డోడు కూతుర్ని ఎప్పుడూ డబ్బుల కోసమే పంపిస్తా ఉంటాడు. డబ్బులకు అలవాటు పడ్డోడు ఎప్పటికీ ప్రేమ చూపించడు. డబ్బు మీద ప్రేమ ఉంటుంది కానీ, పెళ్లి చేసుకున్న పెళ్ళాం మీద, పిల్లల మీద ప్రేమ ఉండదు. మన సెలక్షన్ ఎలాంటిదా అని పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు బాధపడతారు. పెళ్ళైన తర్వాత అర్థమవుతుంది. ప్రేమించిన వాడికి ఇచ్చినా బాగుండేదేమో అనేసి. ఇదంతా బాగుంది. కానీ ప్రేమించిన వాడిపై అనుమానంతో భర్త తనని కోరితే, ఏం జరిగినా జరగకపోయినా నువ్వు తప్పు చేశావని నిందిస్తే తనకి చాలా నరకం చూస్తది. ఇంత చేసినా, ఇంత జెన్యూన్‌గా ఉన్నా నన్ను ద్వేషిస్తున్నాడు. మోసం చేసినందుకు తల్లిదండ్రులు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసినందుకు నాకు జరగాల్సిన శాస్తి ఇది అనుకుంటుంది. ప్రేమించిన అబ్బాయి ఊరుకుంటాడా? మన వల్ల ఇంకొక అమ్మాయి బాధపడుతుందని, మన వల్ల ప్రేమించిన అమ్మాయి బాధపడుతుందని, తన కాపురాన్ని చక్కదిద్దడానికి చూస్తాడు. దానికోసం వాడు తన్నించుకున్నా సరే, చనిపోయినా సరే, లేకపోతే భర్తని కొట్టినా సరే, కాపురాన్ని సరిదిద్దుతాడు. ఎందుకంటే ప్రేమించిన అమ్మాయి హ్యాపీగా ఉన్న చూడగలడేమో కానీ, బాధపడుతుంటే చూడలేడు. ఆ అమ్మాయి మోసం చేసినా, ఇంకేం చేసినా కంట్లో కన్నీరు వస్తే మాత్రం చూడలేడు. అబ్బాయిల మనసు అలాంటిది.